పెద్ద మూవీ నుంచి అయితే గ్లిమ్స్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ బర్త్డే స్పెషల్. గ్లిమ్స్ ఎలా ఉందంటే గ్లిమ్స్ చాలా బాగుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ చూసుకుంటే 2 సాంగ్స్ అండ్ ఫస్ట్ వచ్చిన ఆ టీజర్ గ్లిమ్స్ ఉంది కదా, అవి మొత్తం ఆ 3 కూడా చాలా పాజిటివ్గా అనిపించాయి. అందరికీ ఏమంటారు, అందరికి కూడా నచ్చాయి. అంత బాగా అనిపించాయి ఆ సాంగ్స్ అయినా, ఆ ఫస్ట్ వచ్చిన టీజర్ అయినా. మరి వాటితో చూసుకుంటే ఇది వాటికన్నా బెటర్ ఉందా లేదంటే ఎక్కడైనా తక్కువైందా మాట్లాడుకుందాం. నాకు పర్సనల్గా అయితే గ్లిమ్స్ బాగుంది, కానీ ఆ హై మూమెంట్ రాలేదు. హై అయితే ఇవ్వలేకపోయింది. రామ్ చరణ్ బాడీ లుక్స్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్. మన ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర దెబ్బ పడింది అనిపించింది. బుజ్జిబాబు తీసుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆల్ ఆర్ గుడ్. కానీ స్లో మోషన్ షాట్స్ అండ్ బీజిఎం చాలా ఎక్కువ ఉన్నాయి. స్లో మోషన్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి, బీజిఎం చాలా నిరాశపరిచింది. హై ఇవ్వలేకపోయింది బీజిఎం మాత్రం. బీజిఎం తోపు ఉండుంటే ఆ గ్లిమ్స్ వేరే లెవెల్లో అనిపించేది. హై మాత్రం రాలేదు. బాగుంది కానీ హై రాలేదు. కంపేర్ టు ఫస్ట్ పెద్ద అనే గ్లిమ్స్ వచ్చింది కదా, అది బాగా అనిపిస్తుంది నాకు దీనికన్నా. అదే నచ్చింది. దీంట్లో డైలాగ్స్ కూడా లేవు, సింగిల్ డైలాగ్, ఓన్లీ 2 డైలాగ్స్. మిగతా అన్ని స్లో మోషన్ షాట్స్ అండ్ వీక్ బీజిఎం. నాకంతా ఇంప్రెసివ్గా అనిపించలేదు. సాంగ్స్ వెరీ వెల్ బాగున్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా అనిపించాయి. కానీ ఇది మాత్రం కంపేర్ టు ఆ 3 ప్రమోషన్ వీడియోలు వచ్చాయి కదా, సాంగ్స్ అయినా ఆ టీజర్ అయినా, వాటితో పోల్చుకుంటే ఇది అంత నాకైతే అనిపించలేదు. బికాజ్ ఆఫ్ బీజిఎం. ఇదే బీజిఎం ఆ మూవీలో ఉంటే ఆ షార్ట్స్కి మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. నాకు బుజ్జిబాబు గారి మీద అయితే ఫుల్ కాన్ఫిడెంట్, ఆయన ఖచ్చితంగా 6 కొడతాడని. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మూవీ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? థ్యాంక్ యూ.